సుచిత్ర సెంటర్ వివాదాస్పద భూమి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు ఇవాళ అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య ఇక సర్వే కొనసాగుతుంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. సర్వే విషయం తెలిసినటువంటి వెంటనే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి అనుచరులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. సర్వే జరుగుతున్నటువంటి ప్రాంతం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ ప్రస్తుతం? ఇటు ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఏంటి వాదన ఏంటి అసలు? థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి అయిన మల్లారెడ్డి అలాగే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించి భూ వివాదం మరొకసారి తెరపైకి వచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సుచిత్ర సర్కిల్లోని సర్వే నంబర్ 82, 83లోని 1.29 ఎకరాల భూమి అయితే ఉంది. ఈ భూమికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అందుట్లో 33 గుంటల భూమి తనదేనంటూ ఆరోపిస్తున్నారు. అలాగే మరొక పక్క ప్రభుత్వం కూడా తనకి న్యాయం చేయాలంటూ చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్న హయాంలోని మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఏదైతే రెవెన్యూ అధికారులు అధికారికంగా అక్కడ సర్వే నిర్వహించడానికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు సర్వే నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఇటు మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి అనుచరులు అక్కడికైతే భారీగా చేరుకున్నారు. అలాగే పోలీసులు వారెవరిని కూడా లోపలికైతే అనుమతించలేదు. ముఖ్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారంటూ కూడా ఏదైతే గతంలో ఇదే భూమిపై అనేక వివాదాలు అయితే చోటు చేసుకున్నాయి. గతంలో ఇదే భూమిలోని ఏదైతే ఫెన్సింగ్కి సంబంధించి ఇటు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో పాటు మరికొందరు ఇదే భూమిలో ఫెన్సింగ్ వేస్తే అప్పుడు కూడా మల్లారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి కూడా ఆ ఫెన్సింగ్ని మొత్తం కూడా పూర్తిగా తొలగించారు. అప్పట్లో కూడా ఇదొక పెద్ద వివాదమే చోటు చేసుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా కోర్టుకి అయితే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కోర్టుకులోను కూడా ఇటు మల్లారెడ్డికి అనుకూలంగా తీర్పున్నా సరే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కావాలని తన భూమిని కాజేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు కూడా ఇటు మల్లారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో కూడా ఇదే తరహాలో అక్కడ గొడవ జరిగిన సమయంలోని పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలకి కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పుడు ఇరు వర్గాలు వినకపోవడంతో కూడా కేసు కూడా నమోదు చేశారు. ఇరు వర్గాల వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు. అయితే అప్పట్లో కూడా ఇటు సర్వే అధికారులు కూడా ఈ సర్వే నిర్వహించడానికి వచ్చిన సమయంలో కూడా పూర్తిగా పేపర్స్ అన్నీ కూడా చెకింగ్ చేయడం జరిగింది. అలాగే అప్పట్లో కూడా ఇటు రాజశేఖర రెడ్డితో పాటు మల్లారెడ్డి కూడా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. కానీ దీన్ని కావాలనే దీన్ని వివాదాస్పదం చేస్తున్నారంటే అయితే వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉదయం కూడా అధికారికంగా సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చిన సమయంలో కూడా ఇటు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుందనే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు పెట్టి మరి ముఖ్యంగా ఈ సర్వే అయితే నిర్వహించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇటు మల్లారెడ్డి కావాలనే తమ భూములు కబ్జా చేస్తున్నారని అయితే ఆరోపిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు మల్లారెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి కూడా ఇటు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి కావాలనే తమ భూమిలోకి చొరబడి తమ భూమిని కాజేయాలని చూస్తున్నారంటూ చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ కూడా ఇటు రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు అక్కడ సర్వే అయితే నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ భూమి ఎవరిదనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సార్ రైట్ కుమార్, ఒక విధంగా చూసుకున్నట్టయితే వారికి అనుకూలంగా తీర్పు వచ్చినట్టు కూడా తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అయితే సాయిరా, ముఖ్యంగా ఈ భూమికి సంబంధించి అంటే మర్రి రాజశేఖర రెడ్డి అలాగే మల్లారెడ్డి చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే 2011లోనే ఈ భూమిని తమ కొనుగోలు చేసామన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా ఇటు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో పాటు మరికొంతమంది వ్యక్తులు అక్కడ వాస్తవంగా అయితే 2 ఎకరాల భూమి అయితే ఉంటుంది. ఆ 2 ఎకరాల భూమిలోని 400 గజాలు మిగతా వ్యక్తులు అంటే 11 మంది వ్యక్తులు కలిపి కొనుగోలు చేశామని వాళ్ళు అయితే చెప్తున్నారు. అదే తరహాలోని గతంలో వివాదం జరిగిన సమయంలో కూడా మల్లారెడ్డి కూడా కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్లు దాఖలైనవి. అలాగే దీనికి సంబంధించిన వాదనలు కూడా పూర్తయినాయి. ఆ తర్వాత మల్లారెడ్డికి అనుకూలంగానే తీర్పు అయితే రావడం కూడా జరిగింది. ఆ తీర్పుకు సంబంధించి ఎప్పుడైతే గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించిన సమయంలో కూడా అదే తీర్పు కాపీని కూడా ఏదైతే ఆర్డర్స్ కాపీని కూడా ఇటు రెవెన్యూ అధికారులకు అయితే చూపించారు. ఆ భూమి పత్రాలు కూడా వాళ్ళకైతే చూపించడం జరిగింది. అయితే ఇటు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో కొందరు వ్యక్తులు కూడా ఈ భూమి తమదేనని, ముఖ్యంగా మల్లారెడ్డి మంత్రి పదవి ఉన్నప్పుడు ఏదైతే దౌర్జన్యం చేస్తూ కూడా తమ భూమిని కబ్జా చేశారని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మరొకసారి వెరిఫై చేయాలి. అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది సార్.